అందరికీ నమస్కారం అండి. నేను తర్వాత మాట్లాడతాను. బట్ విచ్చేసిన మీడియా పాత్రికేయులకి, స్నేహితులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఒక్క విషయం, ఈ చిత్రం కోసం మేము ఆల్మోస్ట్ ఆడిషన్ చేసినప్పుడు ఒక 700-800 మంది వచ్చారు జనాలు. సో ఈ సినిమా కోసం ఒక 15-20 కొత్త క్యారెక్టర్లు తీసుకున్నాం అనమాట. అందులో ఇద్దరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని ఈ వేదిక మీద లాంచ్ చేయాలనుకుంటున్నాం. మొదటిగా అజయ్ ఎక్కడ ఉన్నారు ఒకసారి అండి. సో తిను వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. తను చాలా షార్ట్ ఫిల్మ్స్, సిరీస్లు అన్ని చేసుకుంటూ భీమవరం 700-800 మంది ఆడిషన్లో వచ్చి తను చేశారు. ఎంత అద్భుతమైన నటన చేశారంటే ఇమ్మీడియట్లీ ఆయన ఆడిషన్ చేయంగానే తీసుకున్నాను. ఇది నేను వచ్చి ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే మేడం యాక్చువల్ మొత్తం లీడ్ చేసేస్తారు. బట్ ఏంటంటే నేనేమనుకున్నానో చెప్దామని మీ అందరికీ. సో కొత్త టాలెంట్ని మేము షార్ట్ ఫిల్మ్ నుంచి చేస్తున్నప్పుడు కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనేది మా ఆలోచన. ఇట్స్ లైక్ ఫ్రెండ్స్ యాక్టర్స్గా చేసాం. తర్వాత ఆడిషన్స్ పెట్టి చాలామంది టెక్నీషియన్స్ తీసుకున్నాం. అదేవిధంగా ఈ సినిమాకి కూడా అలాగే చాలా ఆడిషన్స్ చేసి అటు సైడ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఆడిషన్ చేసి అంతమందిలో కొంతమందిని మేము ఈ సినిమాకి పిక్ చేసుకుని ఒక 15-20 మందిని న్యూ కమర్స్ని లాంచ్ చేస్తున్నాం ఈ సినిమాలో. అందులో ఫస్ట్ వ్యక్తి అజయ్. ఎస్ ప్లీజ్ అజయ్ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా.